హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ 5 రకాల లడ్డూలు చూపిస్తున్నానండి. ఒకటి రాగి లడ్డు, అటుకుల లడ్డు, మలిద లడ్డు, నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా రుచిగా ఉంటాయి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఏది కూడా పెద్ద టైం పట్టదండి, చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ముందుగా రాగి లడ్డు చూద్దాము. రాగి లడ్డూకి కావలసిన పదార్థాలు రాగి పిండి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 గ్లాస్ రాగి పిండికి 1/2 గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో రాగి పిండి వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రాగి పిండి ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మగా లడ్డూలు బాగుంటాయి. కలుపుతూ ఉండాలండి, మాడకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడి ఇలా ముద్దలా వచ్చింది కదా, ఇలా వచ్చింది అంటే వేగినట్టే. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. అదే ప్యాన్లో ఉంచేస్తే మాడినట్టు అయిపోతుంది. ఇది బాగా చల్లారిందండి. మళ్ళీ ప్యాన్లోకి తీసుకోవాలి. 1 గ్లాస్ రాగి పిండికి 3/4 గ్లాస్ బెల్లం వేసి కలుపుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడైనా బెల్లం ముక్కల్లా ఉండిపోతే ముక్కల్లా లేకుండా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించిన జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, కొద్దిగా పిస్తా ముక్కలు వేసుకోవాలి. ఒకవేళ పిస్తా వద్దు అనుకుంటే మానేయచ్చు. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి. ఇది పూర్తిగా అవ్వట్లేదండి, కొద్దిగా విడిపోయినట్టు అవుతుంది. కొంచెం గోరువెచ్చని పాలు పోసుకోవాలి. పాలు ఎక్కువ పట్టవు, చాలా కొద్దిగా పడతాయి. ఇలా పాలు పోసుకొని కలిపి లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఎక్కువ పాలు పోసుకున్నా లూజ్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇంతేనండి, రాగి లడ్డు తయారైంది. కొద్దిసేపటికి గట్టిపడతాయి. మనకి సున్నుండలు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి. ఇప్పుడు అటుకుల లడ్డు చూద్దాము. అటుకుల లడ్డూకి కావలసిన పదార్థాలు అటుకులు 1 కప్పు తీసుకున్నానండి. లావ్ అటుకులే, పల్చని అటుకులు కాదు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అటుకులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అవుతాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా వేగినాయి కదండి, ఇలా వేగాక 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి, ఏదైనా పర్వాలేదు. ఇలా ఎండు కొబ్బరి వేసి 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కదా, ఎక్కువ టైం పట్టదు. ఇవి బాగా చల్లారనియండి, మిక్సీ పట్టుకోవాలి. మనకి మెత్తటి రవ్వలా ఉంటుంది, మరీ మొరుంగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం వేసి ఇలా ఒకసారి కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం ముందుగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఉంది కదా, అందులోకి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి. లడ్డు అయితే కనుక చుట్టుకోవచ్చండి. అంతగా అవ్వకపోతే ఇలా కొద్దిగా గోరువెచ్చటి పాలు పోసుకోవాలి. చాలా కొద్దిగా పడతాయి, ఎక్కువ పాలు అయితే కనుక లూజ్ అయిపోతుంది. ఇలా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంతేనండి, అటుకుల లడ్డు తయారైంది. ఇదే లడ్డు కృష్ణాష్టమి రోజు కూడా చేస్తాము.
కొద్దిసేపటికి గట్టిపడతాయి. ఇంచుమించు రవ్వ లడ్డూలా ఉంటుంది. ఇప్పుడు మలిద లడ్డు చూద్దాము. మలిద లడ్డు అంటే చపాతీతో చేస్తాము. మలిద లడ్డూకి కావలసిన పదార్థాలు చపాతీలు. నేను 3 తీసుకున్నానండి. ఎప్పుడైనా చపాతీ మిగిలిపోతే గనక ఇలా చేసుకోవచ్చు. అసలు చపాతీతో చేసినట్టు తెలియదు, చాలా బాగుంటుంది. ఇది ఇలా చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, కొద్దిగా రవ్వలా ఉంటుంది. ఇందులో 3 చపాతీలకి నేను 1/4 కప్పు బెల్లం వేస్తున్నానండి. చూసి వేసుకోవచ్చు, అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. ముందు మీరు ఒక అరకప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాక తీపి తక్కువ ఉంటే ఇంకొక 1/4 కప్పు వేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేతిలో వేయించిన సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అలాగే మీకు నేతిలో బాదం వేయించేటప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇంతేనండి, మలిద లడ్డు తయారైంది. ఇప్పుడు నువ్వుల లడ్డు చూద్దాము. నువ్వుల లడ్డూకి కావలసిన పదార్థాలు నువ్వులు 1 కప్పు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. అదే ప్యాన్లో ఉంచేస్తే మాడిపోతాయి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మరీ ముద్దలా వచ్చే వరకు మిక్సీ పట్టుకోకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా ముద్దలా ఉంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఒకసారి బాగా కలిపి లడ్డూల్లాగా చుట్టుకోవాలి. దీనికి యాలకుల పొడి అవసరం ఉండదండి. యాలకుల పొడి వేస్తే అంత బాగుండదు. మనం నాగుల చవితప్పుడు కూడా చేస్తాము, కానీ అప్పుడు పచ్చి నువ్వులతో చేస్తాము. ఇంతేనండి, నువ్వుల లడ్డు తయారైంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చూద్దాము. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు ముందుగా ఖర్జూరాన్ని గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు నిండుగా తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అక్కడక్కడ కొద్దిగా ముక్కలు ఉండేలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. కొద్దిగా ముక్కలు కొంచెం పేస్ట్లా ఉండాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నాకు కాస్త ఎక్కువే అయ్యిందండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన బాదం పప్పు ముక్కలు 1/2 కప్పు జీడిపప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కొలతలతో చేస్తే అన్నీ సమానంగా సరిపోతాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగాక 1/2 కప్పు పిస్తా ముక్కలు, 1/2 కప్పు వాటర్ మిలాన్ సీడ్స్, పుచ్చపప్పు ఉంటుంది కదండి అది, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి పెద్ద టైం పట్టదండి వేగడానికి, అందుకే ముందు మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాము. అవి వేసుకున్నాక ఈ పప్పులు వేసి 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం వేగాక మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసి 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ముద్దలా ఉంది కదండి, కొద్దిగా వేగాక పొడి పొడిగా అయినట్టు అవుతుంది. ఇలా బాగా కలుపుకొని స్పూనున్నర గసగసాలు వేసుకోవాలి. నేను మర్చిపోయానండి, గసగసాలు ఎండు కొబ్బరి పిస్తా గుమ్మడి గింజలు వేసాం కదా, అప్పుడే వేసుకోవాలి. ఇవి కూడా ఇలా 2 నిమిషాలు వేగాక ఈ విధంగా ఉంటుందండి, కొద్దిగా దగ్గర పడినట్టు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇవి మరీ తీయగా ఉండవండి, సమానంగా ఉంటాయి. కొద్దిగా తీపి కావాలి అనుకుంటే ఖర్జూరం 1 కప్పున్నర వరకు వేసుకోవచ్చు. ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ వేయలేదు కాబట్టి కొంచెం కమ్మగా ఉన్నట్టుంటాయి. కప్పున్నర ఖర్జూరం వేసుకుంటే కొంచెం తీపి అనేది
తెలుస్తుంది. ఇంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 5 రకాల లడ్డూలు తయారు చేసుకున్నాం. ఇవన్నీ నిల్వ ఉంటాయండి వారం 10 రోజుల వరకు. మలిద లడ్డు తప్ప, మలిద లడ్డు ఒక 2 రోజుల వరకు ఉంటుంది. ఎప్పుడైనా తీపి తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.